హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇడ్లీ బ్యాటర్ని ఏ విధంగా రెడీ చేసుకోనో చూపిస్తానో చూసేయండి. ముందుగా అయితే 1.5 గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాను. 1.5కి 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా మినపగుళ్ళను కడుక్కున్నప్పుడే వాటిని కూడా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత చూడండి ఏ విధంగా అయినా మినపగుళ్ళు. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని ఈ పేస్ట్లో కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ విధంగా వాటర్ తీసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే మార్నింగ్ ఇడ్లీలు అనేవి అంత బాగా వస్తాయి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. చూద్దామా నెక్స్ట్ డే మార్నింగ్ ఏ విధంగా అయిందో. మొత్తం పిండి అనేది పులిసిపోయింది. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. నేను కావాల్సినంత పిండిని ఉంచేసుకొని మిగతాది తర్వాత చేసుకోవడానికి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. మాకు 1.5 మినపగుళ్ళతోని 2 టైమ్స్ ఇడ్లీ చేసుకుంటాం. 2 టైమ్స్కి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు మరిగిన తర్వాత మనం బ్యాటర్ వేసుకున్న పాత్రని దాంట్లో పెట్టేసుకోవాలి. ఒక లాంగ్ విజిల్ వచ్చిన తర్వాత తీసుకొని చూసుకోవాలి. చూడండి ఇడ్లీలు అనేది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయినాయి. 10 మినిట్స్లో మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతాయి. దీనికి పల్లీ చట్నీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share, subscribe my channel.